ఏ డాక్టర్ నోటి నుండి విన్నా చియా సీడ్స్, ఏ న్యూట్రిషన్ నోటి నుండి విన్నా చియా సీడ్స్. ఇప్పటికి చాలా మంది చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ సేమ్ అని అనుకుంటున్నారు. వీటి మధ్య ఉన్న తేడాలేంటి, వీటి లాభాలేంటో కంప్లీట్ వీడియో చేశాను, తప్పకుండా చూడండి. చియా సీడ్స్ అండాకారంగా ఉండి నలుపు తెలుపు బూడిద రంగుల్లో ఉంటాయి. వీటి రుచి వగరుగా ఉంటుంది. సబ్జా గింజలు గుండ్రంగా ఉండి జెడ్ నలుపు ఆకారంలో ఉంటాయి. వీటికి రుచి సాంద్రత తక్కువ. పిట్ట కొంచెం కూతగనం అనే సామెత వీటికి సరిగ్గా సరిపోతుంది. వీటి ఆకారం చిన్నదైనా ఇవి చేసే పనులు కొండంత. వీటి ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. చియా సీడ్స్ దక్షిణ అమెరికాలో పుట్టి వీటి లాభాలతో ప్రపంచం మొత్తం వ్యాపించింది. చియా సీడ్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ బారిన పడకుండా రక్షిస్తుంది. వీటిలో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది. కాల్షియం సెలీనియం పుష్కలంగా ఉండి బోన్ హెల్త్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్, పీసీఓడి వంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తుంది. డైజెషన్ ను ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్ కు బాగా ఉపయోగపడుతుంది. ఈ సబ్జా మొక్క మన భారతదేశానికి చెందిన మొక్క. ఇది తులసి చెట్టులో ఒక రకం. ఈ సబ్జా మొక్కని మనం చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల చూస్తూ పెరిగాం, కానీ దీని బెనిఫిట్స్ మాత్రం మనకు తెలియదు. కొన్ని ఏరియాల్లో వీటి ఆకుల్ని ముస్లింలు వాళ్ళ దైవానికి సమర్పిస్తారు. వీటి లాభాల గురించి చూస్తే సమ్మర్ లో సబ్జా గింజలు తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఐరన్ అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉండి బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ సమ్మర్ లో కూల్ డ్రింక్ బదులుగా ఈ సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ వాడడం వల్ల ఇంకొన్ని రోజులు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కదా అని అతిగా మాత్రం అస్సలు వాడొద్దు. ఒక గ్లాస్ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ వరకే చియా ఆర్ సబ్జా సీడ్స్ తీసుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. పొరపాటున కూడా చియా అండ్ సబ్జా సీడ్స్ ని కలిపి మాత్రం అస్సలు తీసుకోవద్దు. మజ్జిగలో, పాలల్లో, సలాడ్స్ లో కూడా తగిన మోతాదులో వీటిని వాడవచ్చు. ప్రెగ్నెన్సీ ఉమెన్, బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళు సబ్జా సీడ్స్ తీసుకోపోవడం మంచిది. ఈ సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.